హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డీసెంట్ బై వ్లాగ్స్. ఈరోజు నేను రాగి పిండితో ఒక మంచి రెసిపీ చూపిస్తాను. ఇదేంటి అంటే లడ్డు అనమాట. సో చూసేద్దాం. ఓన్లీ రాగి పిండికి ఇంత నెయ్యి వేస్తున్నారా, లేకపోతే ఫస్ట్ ఏది ఫ్రై చేస్తారు? గోందు ఫ్రై చేయరా? ఇది గోందు రాగి ఫ్లోర్, 1 glass of రాగి ఫ్లోర్ we put in. So 2 glasses రాగి పిండి 2 tablespoon నెయ్యిలో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మేము స్టీల్ కడాయి తీసుకున్నాము. ఎందుకు అంటే లెడ్ వల్ల అంటే అల్యూమినియం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి స్టీల్ అయితే హెల్త్కి మంచిది కాబట్టి మేము దీంట్లో చేస్తున్నాము. మీరు కూడా స్టీల్ వాడడం స్టార్ట్ చేయండి, సో దట్ మన హెల్త్కి చాలా మంచిది. కలర్ చేంజ్ అయింది కొంచెం, అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల చాలా బాగుంది కదా మమ్మీ. స్మెల్ బాగా వస్తుంది కదా. 5 నిమిషాలు పట్టింది. కానీ మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సో సిమ్లో పెట్టి చాలా జాగ్రత్తగా ఫ్రై చేయాలన్నమాట. అట్ ఇన్స్టెంట్ హై ఫ్లేమ్ పెట్టేసి అయిపోవాలి అంటే అయిపోదు. ఆ టేస్ట్ అనేది మనకి రాదు, అండ్ అరోమా కూడా రాదు. సో ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. సో ఇది రెడీ అయిందా లేదా అని మీకు స్మెల్ని బట్టి తెలిసిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది. కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది మేము తీసేస్తున్నాము. నెక్స్ట్ గోందు ఫ్రై చేస్తారు. ఓకే, గీ ఇది A2 దేశీ గీ, బఫెలో గీ తీసుకున్నాను. దీని గురించి నేను మీకు మళ్ళీ చెప్తాను. ఇది చాలా కాస్ట్లీ అనమాట. ఐల్ టెల్ యూ లేటర్. ఇప్పుడు నేను ప్రజెంట్ వాడుతున్నదైతే ఇంట్లో మమ్మీ చేసింది అనమాట, అది వాడుతున్నాను. ఇప్పుడు ఈ గోందు వేసేస్తున్నాను. ఇది కూడా సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు చాలా కొంచెం చిన్నగా ఉంది కదా, సో ఫ్రై అయిన తర్వాత కొంచెం పెద్దగా అవుతాయి అన్నమాట. సైజ్ అనేది డబుల్ అవుతాయి. సో దట్ మనకు తెలుస్తుంది ఫ్రై అయింది లేదా అని. గోల్డెన్ కలర్లో ఉంది కదా, సో ఇట్ టర్న్స్ కంప్లీట్లీ వైట్ కలర్ అనమాట ఆఫ్టర్ ఫ్రైయింగ్. చూసారు కదా, ఇప్పుడు డబల్ సైజ్ అయింది అండ్ ఆల్ టర్న్ టు వైట్ కలర్. అన్ని వైట్ కలర్లోకి అయిపోయాయి. కానీ ఇవి వేడిగా తినకూడదు, ఇవి చల్లగా అయిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి. సో ఇప్పుడు ఇవి తీసేస్తున్నాము. మన ఖర్జూరం, ఇది నేను బ్లాక్ కిమియా తీసుకున్నాను. ఇవి ఒక ఎన్ని తీసుకున్నానంటే 1 2 3 4 5 ఒక 10 తీసుకున్నాను. ఇది కూడా కొంచెం గీ వేసి ఫ్రై చేయాలి. సో ఇలా ఇండివిజువల్గా సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత ఇది నేను సపరేట్గా మిక్సీకి వేస్తాను. అంజీర్ డేట్స్ అండ్ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న గోందు ఉంది కదా, అది కూడా సపరేట్గా మిక్సీకి వేసుకుంటాము. తర్వాత ఇంకా మన ముందు ఫ్రై చేసుకున్న రాగి పిండిలో కలిపేస్తాం. ఇది చాలా హెల్త్ బెనిఫిట్ ఐటమ్ అనమాట. చాలా మంచిది. చాలా హెల్త్కి మంచిది. చాలా ఎనర్జీ ఇస్తుంది అనమాట. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మజిల్, బట్ ఇట్స్ ఫర్ ఎనర్జీ. సో కొంచెం ఎనర్జీ తక్కువ ఉండే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఉమెన్కి కాల్షియం, ఐరన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఉమెన్కి కూడా చాలా యూజ్ అవుతుంది. డేట్స్లో ఎక్కువ ఐరన్ అండ్ రాగిలో కాల్షియం అండ్ ఐరన్ 2 ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. మనం ఎనర్జెటిక్గా ఉండడానికి ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్
ప్లే చేస్తుంది. సో మనం ఐరన్ ఫుడ్ని ప్రిఫర్ చేసుకోవాలి. ఇంకొంచెం టర్న్ అవ్వాలి సాఫ్ట్. సో ఇది ఫ్రై చేసినప్పుడు ఇంకా సాఫ్ట్ అవుతుంది, మనకి లడ్డు మిక్స్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇంట్లో పేరెంట్స్ ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ హెల్త్కి మాత్రం చాలా తక్కువ ప్రయారిటైజ్ చేస్తూ ఉంటారు. సో మనము వాళ్ళకి ఎక్కువగా కేర్ తీసుకోవాలి. అది ఎలా అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ని మనం మన పేరెంట్స్కి ఇస్తూ వాళ్ళని స్ట్రెంథెన్ చేయాలి. సో వాళ్ళు ఎలాగో నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి మనం నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళకి ఇవ్వాలి. మా మమ్మీ కూడా అస్సలు తినదనమాట, బట్ నేను ఇంకా ఫోర్స్ చేస్తాను. లైక్ పర్టికులర్గా మమ్మీకి చెప్తూ ఉంటాను తినమని చెప్పి, ఇంకా సో నా ఫోర్స్ వల్ల కొంచెం అట్లా తింటారు. సో మీరు కూడా మీ పేరెంట్స్కి డెఫినెట్గా ఈ రెసిపీ చూసి మీరు ట్రై చేయండి. ఆఫ్ చేయండి. ఇప్పుడు ఇది మీకు డౌట్ ఉండొచ్చు, ఇది కంప్లీట్గా ఫ్రై అయింది కదా. సో మనం ఇలా ఇచ్చేసినప్పుడు ఇది ఇలా అవుతుంది అనమాట. సో నాకు చూసారు కదా ఎలా పౌడర్ అయిపోయిందో. సో లైక్ దట్ యూ కెన్ టెస్ట్ అనమాట. ఇది ఎలా మిక్స్ చేసామంటే డేట్స్ ఇంకా గోంద్ పౌడర్ వేస్ట్ చేసాం, సో దట్ ఇట్లా మనకి షుగర్ పౌడర్ లాగా వచ్చింది. ఇది గోంద్ కొంచెం తీసాము, ఎక్కువ తీయలేదు పౌడర్. సో ఇప్పుడు మన రాగి పిండిలో ఇది కలిపేస్తాం అనమాట. ఓన్లీ డేట్స్ మిక్సీకి వేస్తే ఏమవుతుందంటే అది పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకని మనం గోందులో కలిపి వేస్తే ఇలా పౌడర్ లాగా వచ్చేస్తుంది, మనకి మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇలా కొంచెం రాగి పిండితో దీన్ని కలిపిస్తున్నాం. తర్వాత హ్యాండ్తో మొత్తం ప్రాపర్గా బ్లెండ్ చేసుకోవాలి, అప్పుడు లడ్డు చేయడానికి ఈజీ అవుతుంది. ఇలా హ్యాండ్తో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మీరు స్వీట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి. సో ఐఎమ్ చెకింగ్ ద టేస్ట్, లైక్ sweetness I'm checking. So to add more sweetness and more taste, my mother want to add this desiccated coconut and this jaggery. సో ఈ బెల్లం ఇంకా కొబ్బరి ఇప్పుడు మనం తరిగి మిక్సీకి వేసి దాంట్లో యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇలా తరిగిన దాన్ని మిక్సీలోకి వేసేస్తాము. మిక్సీలోకి వేసి ఈ పౌడర్ కొంచెం వేసి మిక్సీకి వేస్తే ఇంకా సాఫ్ట్గా అవుతుంది అనమాట. ఇది సో ఇది బెల్లం అండ్ కొబ్బరి పౌడర్ అనమాట. మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ మేము యాడ్ చేయట్లేదు. డ్రై ఫ్రూట్స్ ఏంటి అంటే అది ప్రోటీన్ centered food. Like now we are not looking for protein, only iron and calcium kosame we are targeting to. That's why we are not adding anything. So women ki girls ki targeted food anamata. సో నెయ్యితో మిక్స్ చేస్తున్నాము. ఇప్పుడు లడ్డు చేస్తాం దీంతో. సో ఇదన్నమాట ఫస్ట్ లడ్డు. ఇలా లడ్డు చేసాము. సో మిగిలిన పిండి కూడా మొత్తం లడ్డూగా చేస్తాము.
సో ఫైనల్లీ ఇదనమాట అన్ని లడ్డూస్ చేసేసాం. సో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. And whatever you feel, please feel free to comment in the comment section. And I am expecting you all respond, feel, and do comments in the comment section. Thank you so much for watching. Bye bye.